గట్ల కాదు కానీ ఇప్పుడు మా ఆయన వస్తే ఏమనుకోవాలి? ఉన్నాడు నా మొగడు. ఏడమ్మా మీరు నా మొగడే. ఆయన పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మై నేమ్ ఇస్ ప్రవళిక. పేరు మాత్రం చాలా బాగుంది అమ్మ. బాగుంది. బ్యాటరీ సిస్టమ్ కాలే మేడం గారు. ముసరుడు వర్తాన్ని మూతి కొట్టుడు కొత్తది పోరాటం చేయాలి. భర్తను మిత్ర వాక్యం భార్యకే ఉన్నదా? భార్యను మిత్ర వాక్యం భర్తకే ఉన్నదేనా? భర్తను కొట్టి బతికినా కాపురే మేలన్నరా, పుల్లలు కొట్టి బతికినా పురుషుడే మేలన్నరే. అక్కకున్న భర్తను ఆనేటాడో నన్న భర్త విరంగనే పోయి కలగలుకునేది కనుక ఈనాటాడలు టీకాడ కూర్చుంటే భర్త ఏ గంగన్నా నువ్వు తింటేది నువ్వు పంచమండి అంటారే. ఏంది అంటే ఏందిరా అంటాడు. ఒక పొలిక మీకు దాటిపోతానే అందుకే అందరాడు వారికి సేవల్ల సేవ ఏ సేవ గొప్పదమ్మ పది సేవ గొప్పదన్నరేనా. అయినా 10 మందిలో పంచాయతీ అయినా ఎంతని మోగోడైనా వాళ్ళకు భార్య చేతి అన్నానికి రాకదప్పడేనా. ఇక వాడు పుట్టడు పని చేసి ఇక ఇంటి ముంగడికి కచ్చాల పెంటకు పొలం మొక్కలు ఇస్తే పెట్టుకునే వారికి ఇంకింతాను ఇస్తే వాడు ఇల్లే కారణం. ఇప్పుడు 90 వేస్తాడు, కోట్లు వేస్తాడు ఆపు వేస్తాడేనా. ఆపు వైపుల్లో అయితే పుల్లైన కన్నా సొల్లుగా భర్తకు భార్య దీవు, భార్యకు భర్త దీవు, సతికి పతి, పతికి సతు అందరు. భర్తతోటే భార్యకు విలువ, భార్యతోటే భర్త విలువ అన్నారమ్మ. మరి నువ్వెంత అంటే ఆ సంసారం 4 వద్దులకే నవలపారవుతుంది. అరే గతి లేని సంసారం చేయవచ్చు కానీ శుద్ధికరమైన సంసారం ఒక్కరోజు చేయలేము. భర్త పొద్దంతా గట్టి అలిస్తే నా భర్తకి ఎదురు ఏడుచుకుంటావో ఎంత బాధపడతాడు. లోడు మట్లు పోలేదు అసలే ఊరికి పోతే కింద పిడికి చేతన్న పిల్లికి
ఆయన చిన్న కాడికి వచ్చి ముందకే ముసులు నాగో ఆయన కాళ్ళైనాడు మీ కాళ్ళైనా కొడుకుడు ఒక్క పాప అన్న లేదా కానీ కుట్టాలి మన కంటమే రాయన మంచి కానీ మాట్లాడే నా ఎక్కడ పెడితే ఇంటాను పెద్ద బిడ్డల కత్తి వెళ్తాను నొక్కున్నాడు నేను మాట్లాడా ఫోన్ గట్టిన పంగలు పెడుతుందని మండలు వచ్చేసినాం కదా ఆనే ఉన్నది గడపతులు పెద్ద నువ్వు
రక్తం ఉడికి మంచాలు పట్టగాడు వాడు వయసునాడు ఎన్ని పాపాలు ఎత్తవో అన్ని పాపాలకు అప్పుడు గుర్తుకొస్తాయి భగవంతుని ఎందుకు గుర్తుతాను కూడా భూమి మీద నాకు దొరుకుతలేదా అంటాడే ఎవరి రూపాలు ఎవరి సంపాదనయ్యా ఇవాళ ఉన్ననాడు మురిసిపోయేది లేదు లేనాడు బాధపడేది లేదు అయ్యా ఇవాళ కొత్త రూపాలు మనకున్నాయంటారు అయ్యా రేపు రేపటి కాళ్ళ కరవలకు పోయి మనం కాలం అయిపోతే కొత్త రూపాలు తలాపురే ఉన్న దీపాలు ముట్టిస్తాయా ఆడజలమ ఎత్తి భూమి మీద కట్టినప్పుడు ఏ ఆడవిళ్ళైనా నేను కనాలే పెంచాలి నేను కన్య కావాలి నేను కనక కొట్టుదాన్ని కావాలి ఎవరికి ఉండదేనా ఏ ఊరికి పోయినా ఏ పల్లెకు పోయినా ఏ వందనం కాడి పోయినా ఏ గుడికి పోయినా ఏ జాతరకు పోయినా కానీ అవ్వ మంచేనా చెడాలి కలిసినోళ్ళు మంచేనా చెడాలి రెండు ముచ్చట్లు అడిగినాక తర్వాత నీ కలవాన నీకు కొడుకులు అందరు నీకు బిడ్డలందరూ అంటారు కానీ మూలకున్న ధనం అడిగే మూర్ఖుడు ఉండడే చెట్టు కింద బతికే బుచ్చపోడైనా అనుకుంటాడు నేను ఎక్కడమంతా కొనాలే ఇల్లు కట్టాలి బంగ్లా కావాలి రూపాయలు కావాలనుకోరు నేను ఎట్లా ఆడుకొని తింటాను నా పిల్లలకి అట్లా ఆడుకొని తిన్నా మంచిగా నేను కన్నా కొడుకులు కావాలి నేను కన్నా బిడ్డలు కావాలను అంటాడు సుత్తులగానేది ఎందుకు సుత్తులగానేది ముందు గతల కొరకు అన్నారు అవ్వా మన గర్భాన 10 కొడుకులు 10 బిడ్డలు వేసుకున్న ఒక్క బిడ్డ ఉన్నా కానీ ఆడి వీళ్ళు పుట్టినాడే అక్కడే అన్నారు కానీ ఇక్కడ ఏ ఒక్కరంటే ఎంత ఆత్మ కళ్ళ బిడ్డ అయినా ఒకరింటికి ఒక తప్పది ఒకరింటికి అలా ఉడతల తప్పదేనా మన బిడ్డలు మాత్రం పెంచి పెద్ద ఆడవిల్ల భూమి మీదకి వచ్చినప్పుడు అవ్వ 8 ఏళ్ళల్లో ఆడుకున్న ఆట కావాలి 16 ఏళ్ళలో చదువుకున్న చదువు కావాలి వాడికి 20 ఏళ్ళల్లో పెళ్లి కావాలి 30 ఏళ్ళలో పిల్లలు కావాలి 40 ఏళ్ళ వరకు సంపాదించిన సంపద కావాలి 50 ఏళ్ళ వరకు కుప్పకు రావాలి 60 ఏళ్ళ నాడు మనసుకు మనశాంతి దొరకండి ఏ ఆడపిల్లకైనా పెళ్లి కాక ముందు ఏదన్నా నిందతే సచ్చదాకా పోదు
తిన్నాడు 7 సార్లు బిడ్డ సన్నాన బిడ్డ బతుకంగా ఏ మానవులైనా కానీ అవ్వ కాలు లెక్క ఉడిగి ఓ కన్ను కనబడక దాని తాళ్ళ మొదలై మనసానం అంటే ఏ తల్లిదండ్రే కానీ అయ్యో నా బిడ్డ ఇయ్యాలే అత్తుదో రేపే అత్తుదో రాంగ నాకు పండే తెత్తుదో పడవే తెత్తుదో అని మనసానం అంటే అయ్యవ్వ కొడుకుల పిలుపుకు కోడాలే చేతి బుక్కడికి ఒకే చూస్తారా ఆ కొడుకులు మందరి అన్నాడు అవ్వా కోడాలు బుక్కడు పోగొట్టన్నాడు 7 కారణం ఉన్న బిడ్డలాది కత్తరు ఓ బిడ్డో నా బిడ్డ ఇయ్యాలనే అత్తుదో రేపే అత్తుదో రాంగ నాకు పండే తెత్తుదో పరమే తెత్తుదో అని అవ్వ కొడుకులు కోడళ్ళు మందరిచ్చి బుక్కడు పోగొట్టన్నాడు బిడ్డలాది కత్తరు ఇంకా బిడ్డలకు అవ్వ మంచిగా లేదు అయ్య మంచిగా లేదని ఆ బిడ్డకు తెలిస్తే ఈ పని పాడు వల్ల చేసుకుంటే ఎప్పటికుండదా మా ఎత్తగల్ల పడుతుంది మా ఎత్తగల్ల పడుతుంది అని బిడ్డో ఇంత కలిగిన బుక్కడు పాలు పోసి పరవన్నం వండుకునే సోమత లేకున్నా అది పెరగన్నం సద్దైనా కానీ పెరగన్నం సద్ది ముళ్ళ కట్టుకోని బిడ్డ రాంగ పండు పరమ కొనుక్కోని బిడ్డు మా వారు చూస్తారు కానీ కన్న బిడ్డో నీ పెయ్యో ఇంత మంచి ఉన్నది నీ తలో ఇంత మంచి ఉన్నదని బిడ్డ ఆడల్ల ప్రేమ వేరమ్మా మొగోని మోటుకుంటే ఆడిదాన్ని తానుకుంటే అన్నదే అమ్మా అమ్మా నీ బిడ్డ నచ్చిందని బిడ్డ బిడ్డ తల మీద చేయదిగా బిడ్డ తల కురుడు కదురు బిడ్డ కళ్ళ బిడ్డ అమ్మకు తానం పోసి అయ్యకు తానం పోసి మీరేడు కానీ తెచ్చింది పరవన్నం కాకుండా పెరగన్నం సద్దైనా అవా తిరు నడుచుకోరి అయ్య నడుచుకోరి అవ్వ మీరేడుకుంది నీ కొడుకులు కాదన్న నీ కోడళ్ళు కాదన్న నా ఇంటికి తీసుకుపోయి నిన్ను పుట్టిన పురుగోలు చూసుకుంటేనే అవ్వ మీరేడవకు నాన్న మీరేడవ కానీ అయ్యవ్వ రాజు నాకు బిడ్డో బిడ్డ తీరేలో నేను పోతానని తన అన్నదమ్ముల దగ్గరికి వచ్చి ఓరన్నలారా ఓరి తమ్ములారా మన వయ్య గనంత ఈ భూమి మీదకి వచ్చిన ఈ లోకాన్ని చూస్తానవా అన్నలారా తమ్ములారా నేను ఎన్నడన్న ఓనాడు వస్తే ఓ పూట అరపూట నేను నచ్చిపోయేదాన్ని కానీ ఈ ఎల్లకాలం ఉండి అరుచుకునేదాన్ని కాదురా అన్న నేను పోతాను మన అమ్మ పైలం మన అయ్య పైలం నా బిడ్డ అన్నదమ్ముల తోడు చెప్పి ఆ వయ్య దగ్గరికి వచ్చి ఓమని పోతానంటే మంచాను నోళ్ళు పసినిళ్ళలో తల్లిదండ్రి ఓ బిడ్డ నువ్వు మళ్ళీ ఎప్పుడత్తవో నీకు రాను పని వీరుదో బిడ్డ రేపుడికల్లా ఈ ఊరు బొమ్మని ఆ కాడు రమ్మన్నాడు ఏ మానవుడైనా పుట్టంగిన కురిగి రాసు పోసుకొని కుంద గట్టేసుకున్నోడు లేడు పట్టగట్టే మానవుడు సరకానికి తంతేవాడు గట్టలేదు ఈ ఊరు బొమ్మని ఆ కాడు రమ్మన్నాడు దప్పున మా పానం పోతే నువ్వు తేళ్ళల్లో ఉన్న తెలకల్లో ఉన్నా నువ్వు ఒక్క పూట వచ్చి నా బిడ్డో నువ్వు
నన్ను అవుతలే అంటే బిడ్డ వెనక కూతురికి నువ్వు సావన్నమాట నీ నోటికి ఎందుకు వచ్చిందే? ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా అయ్యవ్వ ఉన్నంతసేపే రూపాయి బలం, అల్లెవరు ఒక్కరైనా ఆడోళ్ళ కాటాన బలం పోవు. అవ్వయ్య మీద కొడుకులకు బిడ్డలకు పోగాటకమన్నరే అవ్వా. నువ్వు సాగు కోరుకుంటానవా అవ్వు? ఈ ప్రపంచంలో ఎవరు ఓడగొట్టుకున్న బిడ్డలు కొందరు, అయ్యను ఓడగొట్టుకున్న వాళ్ళు కొందరు, అన్నదమ్ములు లేక బాధపడ్డోళ్ళు కొందరే అవ్వు. ఇలా సాగు కోరుకుంటానే అవ్వా. తల్లిదండ్రి భూమి మీద బతుకున్నంతసేపే మాకు రూపాయి బలం, వాళ్ళు ఎవరొక్కరు అయినా ఆటాన బలం పోనే అవ్వ. రేపు మనం కరవలక్కువై మనం కారం అయిపోతే తెల్లారో మరునాడో చూసి వీళ్ళు దిక్కునే సాగుదత్తి వీళ్ళు కొడుకులు బిడ్డలు లేనోళ్ళని కుక్కలోన కుంది అవతల వారేస్తారయ్యా. కోట్ల సంపాదన లేకున్న కొడుకులు కావాలి, అత్త సంపాదన లేకున్న ఆడోళ్ళు కావాలి. గోడకు పునాది లేకపోతే గోడకు బలం తక్కువ, ఆడగాలి సంతానం లేకపోతే ధైర్యం తక్కువ. చిన్న పోలే దాన్ని చిన్న పోలే అట్టుకొని చెల్లగా ఎత్తుకొని సొమ్ములుగా గర్భాల గొడవయ్యా కొడుకునేకున్నా మనకొక్క బిడ్డ ఉన్నా. రేపు రేపటి కల్లా మన బిడ్డ పెరిగి పెద్ద అయినాక బాబా మన బిడ్డ ఉంటే బాబా హఠాత్తుగా ప్రాణమే నా ప్రాణమేనా కాకుతోటి గమనకపోతే మా అవదొట్టి చేతులు చేతులు పెట్టి బిడ్డ ఊరికి వచ్చి 3 రోజుల మీద ముఖం మీద పట్ట తీసి మామ ఎట్లాంటి మామ సముద్రం రవి ఈ ఊళ్ళో ఉన్నాడు వాళ్ళ మన బిడ్డలు, ఈ ఊళ్ళో ఉన్న మొదలు మన కొడుకులు రెండు తిన్న వాళ్ళు ఎత్తుకపోతారు, మనం తిన్న వాళ్ళు దాచుకుంటారు. ఒక్క మాట మామ, దేవుడు కన్ను తెరవాలి, కాన్పు కావాలి. అయ్యో నేనేమంటారు మా ఇంట్లో నాయన సారి జాగ్రత్త పండద్దు తిన్నాక ఎవరా ఇయ్యారు ఒక్క పూట జాగ్రత్త కాదు. అరే గట్ట కాదయ్యా, ఇక ఊళ్ళున్న ఆడవాళ్ళే మన బిడ్డలు ఊళ్ళున్న ఆడవాళ్ళే మన బిడ్డలు, ఊళ్ళున్న మగవాళ్ళే మన కొడుకులు. 8 దినాలు ఎత్తుకపోతారు, బంగారు దినాలు వారేస్తారు అన్నవు నాగా కన్నా గట్ట కాదయ్యా. ఊళ్ళో ఆడవాళ్ళే మన బిడ్డలు అంటే ఎట్లా ఎడతారయ్యా వాళ్ళు? ఒక ముచ్చట మరి ఒక ఊళ్ళో సావుకారి గర్భాన ఇద్దరు ఒక కొడుకు అవ్వ. ఆ కొడుకు పుట్టి 5 ఏళ్ళు అయినాక సావుకారి కాలం అయింది. సావుకారి కాలం అయితే అయ్యో సావుకారం ఏం చేసి నాకు ఒక్క కొడుకు నా భర్త చచ్చిపోయానని మంచిగా ఆయన కట్టం చేసి కానికట్టం చేసి మంచిగా వివాహాస్తుని చేసింది. కొడుకులు పెంచి పెద్దోని చేసి కొడుకు చదువు నేర్పించి పెద్దోని చేసి ఓ అమ్మాయిని తీసుకొచ్చి కొడుకు పెళ్లి చేసింది. మరి ఆ కోడలు ఎట్లా చూసుకుంటాంది? కడుపులో పుట్టిన బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటాంది. నా బిడ్డలేరా ఒక్క కొడుకు, ఆ కోడలైన కోడలే బిడ్డ అయిన బిడ్డ అని కోడలు అంత ముద్దుగా చూసుకుంటాంది సావుకారమ్మ. చూసుకున్నదని అడిగి ఎందుకు సావుకారం కూడా అప్పచెప్పింది. ఇక నాకెవరున్నారు బిడ్డ, ఇక నాకెవరున్నారా నువ్వే కోడలు అయినా నువ్వే బిడ్డ అయినా నువ్వే అని ఇల్లు సంసారం కోడలకి అప్పచెప్పింది. ఓనాడు హౌస్ కూడింది సావుకారమ్మ కాలం అయింది. సావుకారమ్మ కాలం అయితే సావుకారమ్మ కోడలు అత్త తలకు కూర్చొని కుయ్యలేదు కాయలేదు, అది కంటి నీరే అత్తలేదు దానికి. మరి కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నది. మరి నా కోడలే కాదు బిడ్డ అనుకున్నది. నిన్ను వచ్చినాడు ఏడుతుంది బిడ్డ నన్ను అరుచుకొని అవతల అరుచుకొని అని నమ్మి మధ్యలో అనుకున్నది. ఇక చచ్చిపోయినాడు తలాపు కూర్చున్నది, కుయ్యి వంటలేదు కాయ వంటలేదు. వాళ్ళ నాడు వచ్చాడంటే ఈ వాడదా తా వాడదా చూడరా, ఇక మంది అంటే వచ్చి చూస్తారు. చూస్తా
అంటే ఇక చూసిన మంది అనుకుంటారు అచ్చి చూసిపోతారు అచ్చగానే కోడలు చూసిన పడ్డే ఉన్నదే దాని కంటి నీరే వస్తలేదే దానికి గుంత దుఃఖం కూడా వస్తలేదే ఆయన వచ్చిన మంది తరవ దిక్కంటారు పాప ఇక ఏమనుకుంటుంది మంది పాడు వచ్చి చూసుకోక నన్ను తిట్టాలి నాకు దుఃఖం వస్తలేదా నాకు ఏడు పత్తలేదా అని నెత్తాడు అన్నాడు ఆ ఊరికే బాధపడతాను ఇక వీళ్ళు నన్ను ఎందుకు తిట్టాలని మెల్లమెల్లగా చెప్పం కచ్చి వేసింది రోడ్డు దిక్కి వచ్చింది రోడ్డు దిక్కి వచ్చిన వాళ్ళు మన పొలం ముసలి ఆకులు పట్టుకొని కొయ్యబోతాను అమ్మమ్మను పెట్టి పోతాను అంటే నేను కొయ్యబోతాను బిడ్డాను నీకు ఎంత ఇస్తారమ్మ కొయ్యబోతా అంటే నాకు అజ్జడి వడ్లు పెడతారు బిడ్డాను ముసలి అజ్జడి వడ్లో పొద్దాకపోతాం అనే నేను తోడు వడ్డిస్తే మా అత్తకాడ ఎడుతురా ఎవరికైనా అవి అయ్యో మరీ నస్తానంటే ఆశ కదా ఏ అద్దెడి వద్ద కీ ఒడ్డు ఎక్క ఆ ఒడ్డు దిగ పొద్దా కిందల పోయాన్నా చూడు వడ్డిస్తాడు దాని మీద కేడతాను కొడవల వారేసింది వచ్చింది ఆ కోట తలాపు కూర్చున్నది ఇక కోట తలాపు కూర్చొని అచ్చిన ముసలి ఏమని ఎడతాను ఇది దానమైనాకనే ఇస్తుందో దానం కాక ముందే ఇస్తుందో నాన్న ఇది దానమైనాక తినాలన్నా వెళ్ళొద్దా అంటుందో ఏమో నాన్న అది తానే ఇస్తుందో తప్పకే ఇస్తుందో నాన్న దాని సోనంతా చిన్న ముందలో నాన్న అని దాని కూరెత్త కావాలని దాని కూర కొనకాలు పెడతాను అదే మన కడుపున ఉట్టిన బిడ్డ అయితే ఎద్దులో గుద్దులో మన కడుపున ఉట్టిన బిడ్డ అయితే చిన్ననాడు నాకు ఇది కావాలంటే ఏది కావాలంటే అది కొని ఇచ్చినవే అమ్మా నా బట్టల ముళ్ళ పట్టుకొని బలారు రాకచ్చి బిడ్డ నువ్వు రాంగ పైన నన్ను దాగోనివే అమ్మా మన కడుపున ఉట్టిన బిడ్డ అయితే కోడి పెంటదవి గిందలు ఎరక బుక్కినట్టు ఒక్కొక్క ముచ్చ తల్లిస్తే ఎల్లరాని మంది వెళ్ళి ఎడతారయ్యా కన్న పిల్లలు కావాలయ్యా కన్న పిల్లలు కావాలయ్యా మన గర్భాన కొడుకులు బిడ్డలు దురవెత్తాలి అమ్మా నాన్నని పిలవాలి నాన్న పరాయి పిల్ల కాలు పెడితే తీయ పెట్ట తిప్పులా చేయటాలు పోతే అప్పులా చేయటాలు తన తీరు వండాలి తన గుమ్ములు నిండాలి ప్రజలకు సేవ చేయాలి 6 నెలలు కట్టపడాలి పట్ట వండియాలి రాజు పోయాలి రాజకానికి పుట్టిపోలు రావాలి చెయ్యకి దానం వెయ్యాలి పూర్వకాలంలో నువ్వు చేసిన పాపం అని చేసిన పాపం అలా ఇప్పటికప్పటికన్నారు ఎవరికైనా పూజ కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది ఆడవారికి అన్నదమ్ములు అన్నారు పూర్వకాలంలో నువ్వు చేసిన పాపం నేను చేసిన పాపం మరి ఎలా కంపబట్టిన మా తినేస్తారు మంది మోసిన పక్కల బాధల మాత్రం చెట్ల నీకు రాళ్ళ నీకు బొత్తల్లో వాడేసినమో ఏ పాపం చేసినమో పాపాలు పారుకమై పుణ్యం దొరికి మనకు ఫలం కలగాలంటే మరి అది వంతులు గల్ల దేవుల పూజ పోవాలి నాదా కట్టు కట్టు అందుకే మీ పడవలేదు